బైడెన్ అనేవాడికి బుర్ర తక్కువ అన్నటువంటి విషయం స్పష్టమైంది. ఎంతకుముందే ఇటు పక్కన నాయకుడు ఉంటే ఇటుకి షేక్ హ్యాండ్ ఇయడం, ఇటు మనిషి ఉంటే ఇటు మాట్లాడుతున్నాం. ఓ దరిద్రం ఏంటంటే ప్రపంచంలోని వింత, అమెరికా లాంటి అతిపెద్ద దేశానికి అధ్యక్షుడిని పిచ్చోడు, మతి స్థిమితం లేనోడు, వాడినే ప్రపంచానికి చూపించి అమెరికా కథ నడిపింది. ఇప్పుడు బయటపడుతున్నది ఏంటి అంటే ఆ పిచ్చోడిని అడ్డుపెట్టి వాడి సంతకాలు కూడా వేరే వాళ్ళు పెట్టారు అన్నటువంటి విషయం ట్రంప్ సర్కార్ దర్యాప్తులో తేలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తులు క్షీణించడంతో ఆయన బదులు కొందరు అధికారులే ఆటో పెన్ సాయంతో అధికార పత్రాల మీద క్షమాభిక్షల మీద సంతకాలు చేశారన్న ఆరోపణ మీద దర్యాప్తుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. 5 అధికారులే వాస్తవంలో అమెరికాని పాలించారని, బైడెన్ ఆ బోర్డులో సీనియర్ సభ్యుడు మాత్రమేనని CNN ఆక్సియోస్ వార్తా సంస్థలకు చెందిన 2 విలేకరులు ఒరిజినల్ సిన్ అనే పుస్తకంలో ఆరోపించారు. ఇవన్నీ అభూత కల్పనలేని బైడెన్ కుటుంబ సభ్యులు డెమోక్రటిక్ పార్టీ నేతలు తోసిపుచ్చారు. ఆటో పెన్ అనేది ఒక యాంత్రిక సాధనం, అది ఒక వ్యక్తి అసలు సంతకానికి నకలను సృష్టించగలదు.